ఐఏఎస్ ప్రిపేర్ అవడానికి సంబంధించి కొన్ని పుస్తకాలు నేను చదవక్కర్లేదు అప్పుడు అంటూ ఉంటాను. ఉదాహరణకి శంకర్ ఐఏఎస్ నిజానికి చదవాల్సిన అవసరం లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీకి రమేష్ పి అగ్రహారి నిజానికి చదవాల్సిన అవసరం లేదు, ఇలా కొన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే మీరు నమ్ముతారు లేదు కానీ ఎకనామిక్స్ కి రమేష్ సింగ్ ఇలాంటి పుస్తకాలు, నితిన్ సింఘానియా అలాంటి పుస్తకాలు కూడా చదవక్కర్లేదు అంటాను నేను. కొంచెం రెవల్యూషనరీగా రెబలియన్ గా తిరుగుబాటుగా చాలా ఏదో పెడధోరణిగా మీకు అనిపించవచ్చు కానీ చాలా పుస్తకాలు నిజాన్ని చదవక్కర్లేదు. ఆ చాలా పుస్తకాలు చదవక్కర్లేదు అనేది నేను సైంటిఫిక్ గా మాట్లాడుతున్నాను. అరిచేతిలో స్వర్గం చూపించడానికో లేకపోతే కనుక నాకు ఏదో తలతెక్కగా మాట్లాడటానికో కాదు. యాక్చువల్గా ఇట్స్ వెరీ సైంటిఫికల్లీ నేను చాలా రీసెర్చ్ చేసి చాలా అవగాహన చేసుకుని చాలా రెస్పాన్సిబిలిటీ తోటి మీ టైంని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్న మాట అది. అలా అనుకున్నప్పుడు అసలు పుస్తకాల లిస్ట్ ఎంత ఉంటుంది, ఏమేమి పుస్తకాలు ఉన్నాయి, ఏది ఇంపార్టెంట్ అని అడిగినప్పుడు చాట్ జీపీటీయో లేదా గూగుల్లో లేదా కనుక మీరు ఏదో వాట్సాప్ ఛానల్లో ఏదో టెలిగ్రామ్ ఛానల్లోనో ఎవరో పంపించిన బుక్స్ లిస్టో మాత్రమే మనం తీసుకుని యాజ్ గా చదవడం మొదలు పెడితే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది, డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకు నేను ఏమంటానంటే ఒక ఏ పుస్తకాలు చదవాలి ఏ పుస్తకాలు చదవక్కర్లేదు అని చెప్పి సైంటిఫిక్ నేనేం రీసెర్చ్ చేశాను అంటే ఈ పుస్తకం చదవక్కర్లేదు ఈ పుస్తకం చదవాలి నేనైతే సైంటిఫిక్ గా ఏదైతే రీసెర్చ్ చేశాను దాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే విజయ రహస్యాన్ని చెప్పాలనుకుంటున్నాను, విద్యా రహస్యాన్ని చెప్పాలనుకుంటున్నాను, సీక్రెట్ ని చెప్పాలనుకుంటున్నాను. దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఓహో ఈ పుస్తకాన్ని ఎందుకు చదవక్కర్లేదా, ఓహో ఉదాహరణకి 9th and 10th క్లాసు హిస్టరీ పుస్తకం ఎన్సీఆర్టీ చదవక్కర్లేదు. ఎందుకు చదవక్కర్లేదు అంటే అందులో వరల్డ్ హిస్టరీ ఎక్కువ ఉంటుంది. వరల్డ్ హిస్టరీని ఎక్కువ చదవాల్సినంత అవసరం లేనంత చిన్న సిలబస్ మన యొక్క సిలబస్లో ఉంది. అంటే తక్కువ సిలబస్ దానికి ఎన్సీఆర్టీ 9th and 10th పుస్తకాలు చదవాల్సిన అవసరం ఏముంది. పైగా థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ ఇంకో బుక్ ఉంటుంది, అది కూడా చదివితే ఇంకా ప్రమాదం కదా. ఈ రెండూ కాకుండా సివిక్స్లో 9th క్లాస్ 10th క్లాస్లో ఇంకో బుక్ ఉంటుంది. అంటే ఇన్ని పుస్తకాలు ఓన్లీ వరల్డ్ హిస్టరీ చదవాల్సిన అవసరం ఏంటి ఆలోచించండి. అందుకని మీకు ఇలా చదవక్కర్లేదు అలా చదవాలి ఏం పుస్తకాలు చదవక్కర్లేదు అని చెప్పడం కోసం నేను ఏం చేయాలనుకుంటున్నానంటే December 6వ తారీఖున సాయంత్రం 8 గంటలకి ఒక వెబినార్ ద్వారా లైవ్ సెమినార్ ద్వారా అంటే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ద్వారా నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. 8897826102 ఫోన్ చేయండి. వెబినార్కి ఎన్రోల్ అవ్వండి, కండిషన్స్ అప్లై. అందుకని అందులో ఎన్రోల్ అయినప్పుడు నేను మీకు అల్ట్రా ఇంపార్టెంట్ బుక్స్ లిస్ట్ అని ప్రత్యేకంగా ఏమున్నాయి లాంటి వాటి నాకు తెలిసి ఒక వెబినార్ తోటి మీరు ఇంకెవరితో సహాయం లేకుండా ఐఏఎస్ అయిపోవచ్చేమో అలా ఇవ్వాలనుకుంటున్నాను. ఏది ఏమైనా యూటిలైజ్ ద ఆపర్చునిటీ. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.